పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితిలా తయారైంది రాష్ట్రంలో చీనీ రైతుల పరిస్థితి. గతంలో రికార్డు స్థాయిలో ధరలు పలికి లాభాల రుచి చూసిన బత్తాయి రైతులను ప్రస్తుతం పరిమితమైన ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. గిట్టుబాటు ధర లేక చేతికొచ్చిన పంటను రైతులు తమ వద్ద ఉంచుకోలేక అయిన కాడికి అమ్ముకుంటున్నారు. పంట ఉంటే ధర ఉండదు, ధర ఉన్నప్పుడు పంట ఉండదు. ఇది సగటు రైతు నిత్యం ఎదుర్కొనే పరిస్థితి. ఏ పంట సాగు చేసినా దిగుబడి వచ్చే సమయానికి ధర లేక మార్కెట్ మోసానికి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం బత్తాయి రైతులు ఎదుర్కొంటున్నారు. అనంతపురంతో పాటు కడప, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా చీనీ పంట సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో సుమారు 50,000 హెక్టార్లలో చీనీ తోటలు సాగులో ఉన్నాయి. గార్లదిన్నె, పామిడి, తాడిపత్రి, పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, కూడేరు, తాడిమర్రి, బత్తలపల్లి తదితర మండలాల్లో బత్తాయి పంట సాగు చేస్తున్నారు. అత్యంత వ్యయ ప్రయాసాలతో భారీగా పెట్టుబడులు పెట్టి పంట పండిస్తున్న రైతులు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డుకు రోజు 8 నుంచి 900 టన్నుల బత్తాయి కాయలు వస్తుంటాయి. ఈ ఏడాది వేసవిలో బత్తాయి రైతులు భిన్నమైన పరిస్థితి చూశారు. దిగుబడి తక్కువగా ఉండటం వల్ల ఎన్నడూ లేని విధంగా టన్నుకు 50 నుంచి 75,000 రూపాయలు కళ్లచూశారు. కేవలం నెలలోపే పరిస్థితి పూర్తిగా తారుమారైంది. టన్ను 70,000 తీసుకున్న చోటే నేడు కనీసం 10 నుంచి 15,000 రూపాయలు కూడా దక్కడం గగనమైంది. ఏం పంటలు లేవు, వర్షాలు లేవు, నీళ్ళకి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. మనం దానికి ఏమి చేయగలగలేము. పంటలు ఉన్నప్పుడు రేట్లుండవు, రేట్లు ఉన్నప్పుడు కాయలు ఉండవు. మొన్న 50 నుండి 73, 74, 75 వరకు పోయింది. ఈరోజు 8 నుండి 10, 14, 15, 16 టాప్ ఉంది. వర్షాభావం వల్ల కరెంటు ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులు. రెండవది సకాలం దగ్గరగా మార్కెట్ అనుకూలంగా లేవు. ఉండిన రైతు కష్టపడి తెచ్చితే రేట్లు లేవు అని చెప్పి కొంత డౌన్ చేస్తున్నారు. గతంలో దళారీలను కూడా కాదని రైతుల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన వ్యాపారులు నేడు బత్తాయి రైతు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కూడా దక్కని పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీజన్ అనేది మొత్తం అంతా 5-6 జిల్లాల్లో పంటలు వస్తాయి కాబట్టి శీతాకాలం వస్తుంది, అందుకు రేట్లు తగ్గుతాయి. గతంలో 50-60 ఉంది వాస్తవమే. ఇప్పుడు 14, 12, 15, 16, 8 కాయ కొద్ది 8,000 కూడా ఉంటాయి. ఇప్పుడంతా ఇప్పుడు ఈ టైంలో అంతా నట్టమే. పంట పెట్టేకి అన్నిటికీ ఇబ్బంది కదా, మళ్ళీ పెట్టుబడికి దీనికి చూసుకోవాలంటే నట్టమే. ఇప్పుడు బత్తాయి ధర హెచ్చుతగ్గులపై ప్రభుత్వం దృష్టి సారించి ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో ఉత్తరాది మార్కెట్కు పంట తరలించేలా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.